మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అనుచిత వ్యాఖ్యలు చేయటం కరెక్టేనంటారా? అసలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని మనం ఆ మాట అనకూడదు కానీ రోడ్డు మీద వదిలేస్తారు కదా, అలా వదిలేసినట్టు ఉంది ఆయన పరిస్థితి. అలా మాట్లాడతారండి. నిజంగా ఒక పార్టీ లీడర్ లాగా ప్రవర్తించట్లేదు. అతను ఒక ఫుట్పాత్ మీద పోరంబోగోలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు. ఆయన గెలవకపోతే, ఆయన అనుకున్నది జరగకపోతే రిగ్గింగ్ చేసేసినట్టే. ఒకవేళ గెలిచింటే రిగ్గింగ్ చేయనట్టేనా? మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఒక ఈ రోజు మాట్లాడింది ఏముంది? అతనికి రాజకీయం తెలీదు, సభ్య సమాజం మీద గౌరవం లేదు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని మనం ఆ మాట అనకూడదు కానీ రోడ్డు మీద వదిలేస్తారు కదా, అలా వదిలేసినట్టు ఉంది ఆయన పరిస్థితి. అలా మాట్లాడతారండి. వాళ్ళ అమ్మని బయటికి తోలేశాడు, చెల్లిని బయటికి తోలేశారు, బాబాయిని చంపేసిన కేసులో ఉన్నారు. ఇలాంటి వ్యక్తి ఇంకా అలా ఎలా మాట్లాడతాడు? ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసి గెలిచారని మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెమైనా బ్రెయిన్ పనిచేస్తుందా అని అడుగుతున్నా. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎన్నికలు బ్యాలెట్ రూపంలో జరిగాయి. మరి కనీసం జగన్మోహన్ రెడ్డికి కొద్దిగైనా బ్రెయిన్ పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నా. దేన్ని కూడా నువ్వు రెగ్గింగ్ అనుకుంటే ఇక నీ చేతగాని తనం అనుకున్నట్టే అని సందర్భంగా తెలియజేస్తాను. ఎలా ఉంది పరిపాలన? 9 నెలలు బాగానే ఉందండి. పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ బాగానే ఉంది. గ్యాస్ రిలీజ్ చేశారు. రేపు పండుగ వెళ్ళిన తర్వాత ఉచిత బస్సులు కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మా నాయి బ్రాహ్మణులకి బీసీల తరఫున లోన్లు కూడా ఇస్తారని మాకు ఒక అమౌంట్ కూడా కేటాయించారు. అప్లికేషన్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట కరెక్టా అంటే ముందు ఆయన కరెక్ట్ పర్సన్ అన్నది ప్రజలందరికీ తెలుసు. రిగ్గింగ్ చేయడం అన్నది కొత్తగా ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ రిగ్గింగ్ అన్న మాట అక్కడ వింటలేదు. అది పాత కాలంలో ఏదో రిగ్గింగ్ చేయడం అన్నది బ్యాలెట్ పేపర్లు వచ్చినప్పుడు వాటిలో పాతకాల పద్ధతిలో రిగ్గింగ్ అన్నది. ఇప్పుడు ఇది బ్యాలెట్ పేపర్ రావడం వల్ల మళ్ళీ రిగ్గింగ్ అని మొదలెట్టారు. పులివెందుల్లో రిగ్గింగ్ చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజల్లో ఉందని నేను వింటూ ఆ రిగ్గింగ్ అలవాటు అవుతుంది. ఆయన గెలవకపోతే, ఆయన అనుకున్నది జరగకపోతే రిగ్గింగ్ చేసేసినట్టే. ఒకవేళ గెలిచింటే రిగ్గింగ్ చేయనట్టేనా? మీరు గెలవలేరు కానీ రిగ్గింగ్ చేస్తారు అంటే అవతల బ్లేమ్ చేయడంలో నెంబర్ 1 గా ఉండేవాళ్ళు మన ఖైదీ. నెంబర్ చెప్పక్కర్లేదు, జనాలు అందరూ తెలిసింది ఆయనే. ఇష్టం వచ్చిన మాట్లాడటం కరెక్టేనంటారా? అసలు కరెక్ట్ కాదండి. అది నిజంగా ఒక పార్టీ లీడర్ లాగా ప్రవర్తించట్లేదు. అతను ఒక ఫుట్పాత్ మీద పోరంబోగోలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు. అతని ప్రవర్తన అస్సలు కరెక్ట్ కాదు. ఇలాంటి పిచ్చివాగుళ్ళు వాగే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు దిగజారిపోయాడు. ఆల్మోస్ట్ కార్యకర్తలు కూడా అతని పార్టీ నుంచి డివైడ్ అయిపోయారు. ఇప్పుడు ఎవరో అతని పార్టీలో అతనికి అండగా లేరు. పిచ్చి బట్టి ఎటు పోవాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక, నెత్తి నిండా కేసులు పెట్టుకొని, క్రిమినల్ కేసులు పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక రాత్రులు నిద్ర పట్టట్లేదేమో అయ్యగారికి. పిచ్చి బట్టి ఈ పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. ఇంకా అంటే మళ్ళీ ఆఖరికి ఏంటంటే అయ్యగారికి జైలుకి పంపించినా గానీ అతను కరెంట్ షాకులు పెట్టాల్సిందే. కరెంట్ షాకులు పెడితే గానీ అయ్యగారికి మా మైండ్ కాస్త సెటరేట్ అవ్వదు. అంతే.